ఎస్వి మీడియా న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వం పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తి రూరల్ మండలం జగరాజుపల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్, ఇన్ఛార్జ్ మురళీధర్ రెడ్డి, బాలు, నరసింహమూర్తి, రామాంజీ, వెంకటేష్, సాయి, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బయటపడేది అది వేరే విషయము. అప్పు నుంచి బయటపడాలంటే అది అసలు మళ్ళీ వడ్డీ సంగతి అసలు నేను ఎత్తనే లేదు. అంత అప్పులు ఉన్నాయి మన రాష్ట్రానికి. కానీ ఇంత దూరదృష్టితో ఇది చేశారు అంటే మిగతావి కూడా ఆయన చెప్పిన మిగతా హామీలు కూడా ఖచ్చితంగా వచ్చి చేరుతాయి మన ఇళ్ళకి. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మామూలుగా మన ఆస్తి పత్రాల మీద మన ఫోటోలు ఉంటాయి, మన పూర్వీకుల ఫోటోలు ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. మనం ఎప్పుడన్నా డబ్బులు అవసరం వస్తే బ్యాంకులో మన స్థలపత్రాలన్నీ అక్కడ తాకట్టు పెట్టి అమౌంట్లు తెచ్చుకుంటాం. ఇదే కాన్సెప్టే వాళ్ళు తీసుకురావాలనుకున్నారు. అంటే మన స్థలాలు అన్నీ తీసుకొని దాని బేసిస్ మీద రాష్ట్రానికి అప్పు తీసుకురావాలి, అలాంటి ఉద్దేశం చేశారు. ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుంది అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న కియాని. ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా ఇదే పద్ధతిగిన ఈ 100 రోజులు ఏవైతే చేశారో ఇదే పద్ధతిగిన రాబోయే 4 సంవత్సరాలు 9 నెలలు మనం చేసుకోగలిగితే, మంచి ఉద్దేశంతో మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం మన రాష్ట్రం ఇంత తిరిగే ఉండదు, ఒక మంచి రాష్ట్రంగా నిర్మాణం చేసుకోవచ్చు. అందులో నాకు భాగంగా ఒక అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మనం విజయవాడ ఫ్లడ్స్ కూడా చూసాం. గత నెల రోజుల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో విజయవాడలో. అందులో సీఎం గారు స్వయంగా అక్కడే బస్సులో ఉండి ఆయన సొంత ఫ్యామిలీని అన్ని కూడా వదిలేసి ఆ వయసులో కూడా ఆయన కూర్చొని కష్టపడ్డారు అంటే ఒక్కసారి గమనించుకోండి. ఒక సీఎం గారు అంత వర్క్ చేస్తే మిగతా వాళ్ళు ఎంత బాగా వర్క్ చేస్తారు. మనతో పాటి ఆయన ఆదేశాలు ఇచ్చి వర్క్ చేయమని చెప్పడం లేదు, అడుగేయండి, నాతో పాటి అడుగేయండి అని చెప్పి ఆయనతో పాటి అందరినీ కలుపుకొని వర్క్ చేస్తున్నారు. అందుకే 7,000 కోట్ల రూపాయలతో ఆ విజయవాడ ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయగలిగారు. ఇంత అప్పులైనా కష్టమైన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ప్రజల కోసం ఉన్నారు అనే దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఒక సీఎం ని మనం ఎంచుకున్నందుకు నిజంగానే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందులో నాకు భాగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ 100 రోజులు ఎలా మంచిగా పూర్తయినాయో మిగతా రోజులు కూడా అలాగే కష్టపడి మన నియోజకవర్గంనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా నిర్మాణం చేసుకునేకి మీ అందరు సాయం కావాలి. అందరూ కలిసి అడిగేద్దామని కోరుకుంటున్నాను. నోటికాలి చేయతానంటే కారణం ఎన్ఆర్జీఎస్. మీరు పెట్టిన గుంతలే పెట్టద్దు. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో చెరువులు కానీ, చెరువుల పూడికి కానీ, లేకపోతే చెక్ డ్యాములు కానీ, ఏవైతే ఫార్మ్ పాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో మంచి స్ట్రక్చర్స్ ఆలోచన చేసి పెడితే ఎన్ని డబ్బులు కావాలో ఎన్ఆర్జీఎస్ లో మీకు ఇస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ముందు మాత్రం చేసిన కుదరగా బిల్లు చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ప్రజలకు లాభం ఉండాలా, ప్రభుత్వానికి లాభం ఉండాలి. కాబట్టి ఎన్ఆర్జీఎస్ లో కరెక్ట్ గా పనిచేయాలా. మీరు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, మీరు ఏపీఓలు కానీ, తర్వాత ఏపీడీ కానీ అందులో కష్టపడి పనిచేయండి. మీకు వరము. మిగతా డిపార్ట్మెంట్ లో బొట్టు లేదు, కానీ మీకుంది. మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.